హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉండండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇదిగోండి హోల్ గరం మసాలా వేసేస్తున్నాండి. దాల్చిన చెక్క, లవంగ, స్టార్ పువ్వు, ఇలాచి, బగారాకు, లవంగాలు. ఇదిగోండి ఉల్లిపాయలు వేసుకుంటాము. ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు. ఉల్లిగడ్డ చూడండి మనకి ఈ స్టేజ్లో ఉంది. ఇంకా కొంచెం ఎర్రబడాలి, కొంచెం లైట్గా. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇప్పుడు నూరినాను, 1 స్పూన్ వేస్తున్నాను. అదేవిధంగా పసుపు అండి. ఇక కలుపుకుందాం మంచిగా. మంచి స్మెల్ వస్తుందండి కలుపుకుంటే. ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. నీసు కూరలకు, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ దేంట్లోకైనా కానీ ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేయండి. ఈ స్టేజ్లో చికెన్ వేద్దామండి. నేను రాత్రి మ్యాగ్నేట్ చేసి పెట్టినండి చికెన్. ఇది రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసిన మ్యాగ్నేట్ చేసి, అందుకే మీకు కొంచెం ఎర్రగా కనబడుతుంది. ఉప్పు, కారం అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇది కలుపుకుందాం ఇక్కడ. ఇది ఈ విధంగా ఉడకనిద్దామండి. ఇగో మిరియాలండి, మిరియాలు దంచి వేస్తాను ఇవి. తర్వాత కొంచెం ఉప్పు వేద్దాం, సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసి కలుపుదాము. అయితే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది దీంట్లో నుంచి. ఈ విధంగా చేసుకుంటే కర్రీ సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ స్టేజీలో మనం మిరియాల పొడి వేద్దామండి. ఇదిగో దంచేసాను మిరియాల పొడి. ఈ విధంగా కలుపుకుందామండి మిరియాల పొడి. మిరియాల పొడి హెల్త్కి చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. మనకు వాతము, దగ్గు, జలుబు ఉన్నా కానీ కొట్టి పడేస్తుంది. మిరియాల పొడి చాలా మంచిది, వేసుకోండి కర్రీలో. కారం ఇంత వేస్తున్నాండి, ఎందుకంటే మనం మిరియాలు వేసినాం కదా, దాన్ని చూసుకొని వేయాలి. మిరియాల పొడి కూడా ఘాటుకుంటుంది కదండి, దాన్ని చూసుకొని వేసుకోండి. మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా 2 పచ్చిమిరపకాయలు వేసినాను. నేనైతే ఘాటుగా తింటానండి కారం, నాకు జలుబు చేసింది, అందుకోసం మిరియాల పొడి. ఈ చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎప్పుడైనా కానీ మనకు వాతానికి చాలా మంచిదండి. మన బాడీలో ఉన్న వాతాన్ని కొట్టేస్తుంది మిరియాల పొడి. కంపల్సరీ వేసుకోవాలి నాన్ వెజ్లలో మాత్రం. నాన్ వెజ్లలో, చారుల. చూద్దామండి ఈ స్టేజీలో మనం 2 టమాటాలు మిక్సీ పట్టినండి, ఇవి పోసేసుకుందాం. ముక్కతో పాటు అది కూడా మంచిగా ఉడుకుతుంది. ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, మనం హోల్ గరం మసాలా వేసింది అంతా మంచిగా ముక్కకు బాగా పట్టిందండి. ఇప్పుడు టమాటా వేసినాం అనుకోండి, టమాటాలో కొద్దిసేపు ఉడకనిద్దాము. చూడండి కలర్ఫుల్గా ఉంది. కొంచెం కొత్తిమీర వేద్దాం, ఎందుకంటే చికెన్తో పాటు ఉడుకుతుంది అది కూడా. కొంచెం వేసేటప్పుడు వేసుకుందాము. ఇదైతే ఉడకనిద్దాం ఇట్లా. ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాం. చూద్దామండి కర్రీ ఏ స్టేజీలో ఉన్నదో. చూడండి ఇంకా ఉడకాలి కొద్దిసేపు. ఇంకా ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. చాలా సింపుల్గా అండి, సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని పిల్లలు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న మసాలాలతో, ఇంకా వేరే బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా, సింపుల్ అంటూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ స్టేజీలో వాటర్ పోద్దామండి. 1 గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను నేను, సరిపోతుందండి. ఈ వాటర్ ఉడుకుతుంది, చికెన్ కదా తొందరనే ఉడికిపోతుంది. మనం హోల్ గరం మసాలా వేసినాము, అన్నీ వేసినాము దీంట్లో. చూడండి పైకి కనపడుతున్నాయి కూడా లవంగాలు. ఇక మూత పెట్టేద్దామండి.
చూద్దామండి మన చికెన్ కర్రీ ఎక్కడి వరకు ఉడికిందో. చూడండి ఇంకా కొంచెం గ్రేవీ ఉంది. ఇంత గ్రేవీ కూడా అవసరం లేదండి, కొంచెం 2 నిమిషాలు ఉంచుదాం. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఈ స్టేజీలో మసాలా వేద్దామండి. ఇదిగో ధనియాల పొడి, ఇదేమో గరం మసాలా అండి, చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, మళ్ళీ స్టార్ పువ్వు, ఇవన్నీ మిక్సీ పట్టిందండి. ఇంట్లోనే నేను తయారు చేసుకున్నాను. వీలున్నప్పుడు ఒక వీడియో పెడతాను నేను. ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. ఇవన్నీ వేసేద్దాం. ఇక ఆల్మోస్ట్ కర్రీ దగ్గరికి రావచ్చిందండి. ఇగో ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసేస్తున్నాను. వేసేసి ఒక్కసారి కలుపుదాము. 2 నిమిషాలు ఈ మసాలా చికెన్తో పాటు ఉడకాలండి, బాగుంటుంది. చాలా సింపుల్గా అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ. మన వంట రాని పిల్లలు కూడా చాలా ఈజీగా, అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మర్చిపోవద్దు ఈ విషయం మాత్రం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. చాలామంది చూస్తున్నారండి కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత కష్టపడి నేను వీడియో తీస్తున్నాను కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చాలా బాధగా ఉందండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీలో ఒక మనిషిగా అనుకొని నన్ను ఆదరించండి, ముందుకు నడిపించండి. మీ కుటుంబంలో ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది కదా, ఇంత పెద్ద ఫ్యామిలీలో నేను ఒకరిని అనుకొని నన్ను ముందుకు నడిపించండి. ఇక్కడ దాకా వచ్చిందో చూద్దాము. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెప్తున్నా అండి, దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా. మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. ఇక మనం కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాము. అయిపోయింది, కర్రీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్ట్ కర్రీ అండి, చాలా బాగుంటుంది.